సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని కేజీపీవీ నూతన పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్న ప్రభాకర్ ప్రారంభించారు. సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లు లబ్ధిదారు సింగపాక మల్లవ్వ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇంద్రమ్మ ఇళ్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి మహిళా సంఘాల నుండి ₹1,00,000 రుణం అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి ఇంద్రమ్మ ఇళ్లకు 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇవ్వబడుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఇంద్రమ్మ ఇళ్లు పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వ ఇళ్లు లేని పేదలకు ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తుందని గ్రామంలో ఉన్న పెద్దలు ఇంద్రమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి సహకరించాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇంద్రమ్మ ఇళ్లు వచ్చాయని 2 నెలల్లో మరో 3,500 ఇంద్రమ్మ ఇళ్లు వస్తాయన్నారు. ఓకే కడి అవునా సాయం చేస్తారు. ఏం కాదు ఏడోకు సంతోషం. శాలరీగా సంతోషంగా ఉండు. తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున శాంక్షన్లు ఇచ్చింది. అదేవిధంగా వారు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్లకు మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ నిర్మాణం తర్వాత తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు 8 ట్రాక్టర్ల ఉసుకను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పనులు స్టార్ట్ చేసి నిర్మించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్న ఈ సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు అధికారుల యొక్క పాత్ర కూడా చాలా అవసరం. కాబట్టి ఇల్లు కట్టించుడు పెళ్లి చేసి చూడనట్టుగా ఇళ్లకు సంబంధించిన విషయంలో కూడా ప్రతి ఒక్కరూ తమ సహకారాలు అందించాలని కోరుతాను. లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా 10 ఏళ్లల్లో డబుల్ బెడ్రూమ్ కొరకు ఎదురు చూసినారు. ఉదాహరణకు ఉస్మానాబాద్ నియోజకవర్గం తీసుకుంటే 400 ఇళ్ళు మాత్రమే మొత్తం 10 ఏళ్లలో. సో ఇప్పుడు నియోజకవర్గంలో 3,500 ఈ సంవత్సరానికి వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ 2 నెలల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 3,500 వస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఇందిరమ్మ పాలనలో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.